పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. యేసు ప్రభువు ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. నవంబర్ నెలలో జరిగే తైలాభిషేక ఆరాధనలు నవంబర్ 11వ తేదీన విశాఖపట్నం, నవంబర్ 12వ తేదీన కాకినాడ, నవంబర్ 13వ తేదీన రాజమండ్రి, నవంబర్ 14వ తేదీన సికింద్రాబాద్, నవంబర్ 21, 28 సికింద్రాబాద్. వివరాలకు 9010022356, 8096214697. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం డి కన్వెన్షన్ హాల్, రిలయన్స్ మార్ట్ పక్కన, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఆనంద రెజెన్సీ, పందిరి హాల్, కంబాల చెరువు, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనం. ఐజయా చాప్టర్ 60 వర్స్ 20. 20వ వచనంలో 4వ లైన్ అండర్లైన్ చేసుకోండి. 4వ లైన్, నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎస్, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నమ్మలేకపోతున్నావా? ఎంత దుఃఖము నీవు కలిగి ఉన్నావు. నీ గుండె నిండా కన్నీళ్లు దాగి ఉన్నాయి. నా దుఃఖం ఎవరు చూస్తారు? నా బాధ ఎవరు చూస్తారు? ఎవరు చెప్పుకోవాలి? ఎవరు చెప్పుకుంటే ఎవరికి అర్థమవుతుంది? నేను మోయలేనంత భారము, నేను భరించలేని బ్రతుకుతా ఉన్నాను. ఈ జీవితానికి నెమ్మది ఎప్పుడు కలుగుతుంది? ఏదో రీతిగా దుఃఖము కలిగి ఉన్నావు. అప్పులు బాధలతోటి, బిడ్డలు సరిలేరని, ఏది సంపాదించుకోలేకపోయామని, తెలివిగా జీవించలేక చాలా ధనాన్ని కోల్పోయామని ఆవేదన చెందుతున్నావా? ప్రభు చెప్తా ఉన్నారు, నీ దుఃఖ దినములన్నీ ముగించబడుతున్నాయి ఈరోజు. దాన్ని నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే దేవుని కార్యాన్ని చూస్తావు. పరిశుద్ధాత్ముడు నీకు తోడైండును గాక. ఆమేన్. చాలా ఆశీర్వాదకరమైన గడియలో మనం ఉన్నాం. ఎందుకు మన పనులన్నీ వదిలి ఇక్కడికి ఉన్నామంటే, యేసు బెతెస్దా కోనేరు దగ్గరికి వస్తున్నట్టుగా ఆయన మన మధ్యకు వస్తూ ఉన్నాడు. నీళ్లు కదిలినప్పుడు ఏ రోగి ముందు దిగుతుందో ఆ రోగి బాగుపడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను యెరూషలేములో బెతెస్దా కోనేరు దగ్గరికి వెళ్ళాను. 2 మార్లు బెతెస్దా కోనేరుని దర్శించాను. అక్కడ
ఆ రోగుల్ని యేసు ప్రభు ఎలా బాగు చేశాడని బైబిల్లో ఉందో, ఆ బెతెస్తే కోనేరు దగ్గరికి యేసు ప్రభు తరచు వెళ్తూ ఉండేవారు. అక్కడ ఒక గొప్ప విశ్వాసం ఏంటంటే, దేవదూత దిగుతుంది, నీళ్లు కదిలిస్తుంది, నీళ్లు కదిలినప్పుడు ఏ రోగి దిగుతాడో ఆ రోగి బాగుపడతాడు. రోగులందరూ కూడా బెతెస్దా కోనేరు దగ్గర చుట్టూ కూడా ఆ వైపు ఈ వైపు ఉండేవారు. దేవదూత దిగిందని యాజకుడు అక్కడ మాట్లాడితే ఆ సమయంలో రోగులు అందులో దిగేవారు. నీళ్లు కదిలినప్పుడు ఏ పేషెంట్ అక్కడ దిగుతాడో వెంటనే హీల్ అయిపోవటం. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు ఎక్కడ రోగిని బాగు చేశారో ఆ బెతెస్దా కోనేరు లోపలికి దిగాను. నేను అంతా చూశాను. కొంచెం నీళ్ళే ఉన్నాయి అందులో. ఇప్పుడు నీళ్ళు కదిలినప్పుడు అద్భుతాలు ఏదో జరుగుతాయంటే, దేవుని వాక్యము వెదజల్లుతూ ఉంటే, వాక్యము యాజకుడు బోధిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా ఫటాఫటాఫట రోగులు బాగుపడిపోతుంటారు. ఎవరి శిరస్సుల మీద దెయ్యాలు ఉన్నాయో, దరిద్రం ఉందో, అది పట్టుదలేస్తుంది అనమాట. కీడు నుండి విడుదల పొందుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొర్రెల ద్వారం దగ్గర ఉన్నది. నేను ఆ గొర్రెల ద్వారం దగ్గర, సింహం ద్వారం దగ్గర, ఆ యెరూషలేము ప్రాకారానికి ఉన్న ద్వారాలన్నీ కూడా పరిశీలన చేసి, వాటన్నిటి దగ్గర ప్రార్థన చేసి బాగా రీసెర్చ్ చేశాను. అయితే బెతెస్దా కోనేరు దగ్గర జరిగే అద్భుతాలు ప్రపంచానికి ఎలాగ బైబిల్లోకి వచ్చిందో, ఈ గుంటూరులో తైలాభిషేక ఆరాధన ప్రపంచానికి వెళ్ళబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయంటే, పరిశుద్ధాత్మ వాక్కు ఎప్పుడైతే వెళ్ళడగుతుందో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఈ నూనె రక్తంగా మారటం ఎవరికి సాధ్యం? ఇది యాజకుడు, వాగ్దానం ద్వారా పుట్టిన యాజకుడు దాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు అది పరిశుద్ధ రక్తముగా మారుతూ ఉంది. అందుకే రోగులు బాగుపడుతూ ఉంటారు. నమ్మితే దేవుని మహిమను చూస్తాం. మీకు రోగాల గురించి భయపడిన అవసరం లేదు, అప్పుల గురించి భయపడిన అవసరం లేదు, ఇల్లు లేదని భయపడిన అవసరం లేదు, పిల్లలు లేరని భయపడిన అవసరం లేదు. ఎందుకు? మనకేముంది? ప్రార్థనా శక్తి దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుండి మీరు బహు ధైర్యంగా ఉండండి. పిల్లలు లేని వారికి ఎంతమంది పిల్లలు కావాలి అది చెప్పండి. 13 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి అందొక ఆమె. అలాగమ్మా ప్రార్థన చేద్దంటే, 13 సంవత్సరాలు అయిందండి పాస్టర్ గారు, మా పెళ్ళి మార్చి నెలలో జరిగిందండి, ఆ సంవత్సరం ప్రార్థన చేద్దామని. 27వ తారీఖున పెళ్ళి అయింది పాస్టర్ గారు. అవన్నీ నాకు ఎందుకమ్మంటే, అన్ని సంవత్సరాలు అని చెప్తుంది. మనకి ఎప్పుడు కూడా అశుభం గురించి ఎక్కువ మాట్లాడటం చాలా తక్కువగా ఉండటం మంచిది. ఆమేన్. జరగబోయే శుభకార్యము, వాగ్దాన ఫలము గురించే మాట్లాడాలి. అప్పులు అయిపోయాడు, ఇన్ని బాధలు పడుతున్నాడు, అన్ని బాధలు పడుతున్నాడు అని చెప్పనవసరం లేదు. దరిద్రం సమస్య ఉంది అంతే, అది యేసు నామములో పటాపంచలు అయిపోతుంది. విశాఖపట్నంలో ఒక సహోదరి ఏడ్చింది. గాజువాకలో వారు వేరే చర్చికి వెళ్తారు. వారు టీవీలో చూసి వేరే ఒకరు చెప్పారట. ఆమె తెలుసుకుని ఆ కుటుంబం అంతా వచ్చారు. అయ్యా, చాలా అప్పులు, మమ్మల్ని మోసం చేసేసాడు ఒక మనుషుడు, 40 లక్షల రూపాయలు మోసంలో పడిపోయాం, మాకు తీరే దారి లేదు, పరిస్థితి తారుమారైపోయింది అంటే నేను అన్నాను, అది దేవునికి సాధ్యము. ఎవరికి సాధ్యం? అది అప్పులు తీరాలన్నా, గర్భఫలము కలగాలన్నా, దరిద్రం కొట్టివేయబడాలన్నా, స్థితిగతులు డిఫరెంట్గా చేంజ్ అయిపోవాలంటే అది కేవలము నజరేయుడైన యేసు క్రీస్తుకే సాధ్యము. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాలి. ఎవరు ఎన్ని రకాలు మాట్లాడినా, ఎన్ని వ్యతిరేకతలున్నా, బ్రతుకుని బ్రతుకుగా మార్చేవాడు ప్రేమమయుడు యేసే. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎన్ని పాపాలు చేసావని అడగడైనా.
మనం చెప్తాం ఈ పాపం చేసాం ఆ పాపం చేశాను. నీవు నేను ఎన్ని రకాలుగా ఇక్కడ ఉన్నా నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయనన్నాడు. అసలు ఇలా చెప్పిన దైవ కుమారుడు ఎక్కడైనా ఉన్నాడు? అసలు ఆయన తిట్టినా, ఆయన గాయాన్ని రేపినా, ఆయనకి దూరముగా జీవించిన మనమందరం ఆయన దగ్గరికి వచ్చాం. ఫస్ట్ ఆయన చేసేది నీ కన్నీళ్ళు మాత్రం తుడుస్తాడు. ఫస్ట్ ఆయన చేసే పని అనమాట. ఎవరు చేస్తారు కన్నీళ్ళు తుడిచే పని? ఎవరు చేస్తారు? ఆయన ఒక్కసారి కన్నీళ్ళు తుడిచేటట్టు ఇంకెప్పుడు కన్నీళ్ళు రావు. ఇక మనుషులు ఎవరైనా సహాయం చేస్తే ఒక్కసారి రోజు కన్నీళ్ళు తుడొచ్చు, ఒక వారం రోజులు, నెల రోజులు పోషిస్తారేమో. నీవు జీవితాంతము పోషించబడులాగున నీ కన్నీళ్ళు యేసు తుడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేమైతే ఫిబ్రవరి నెల నుంచి వస్తున్నాం. మరి మార్చి నెలలోని 10,000 టీవీ స్పాన్సర్కి ఇచ్చాం. అయితే ఆగస్ట్ నెలలో చెప్పాం మాకు అప్పు ఉందండి ఫాస్ట్ గారు అంటే, మాకు చాలా పరిస్థితులు అండి ఒకేసారి ఎలా ఉన్నాయంటే పరిష్కారం లేని స్థితిలోకి వెళ్ళిపోయాం. అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి కూడా. కానీ ఫాస్ట్ గారికి చెప్పినప్పుడు మేము చెప్పకుండానే మేము ఇలాగ ఒక మాట చెప్పేసరికి ప్రతిదీ చెప్పి మమ్మల్ని ఎంతో బలపరిచారు. నువ్వేం భయపడద్దమ్మా, ప్రతి పరిస్థితిని దేవుడు మార్చుతాడని. ఒక అతను 40 లక్షలు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు అంతే అప్పు ఉంది, కానీ వచ్చేదైతే అసలు ఏమీ మార్గం లేదండి, మాకైతే ఏం అర్థం అవ్వట్లేదని అంటే, అమ్మ నువ్వు ఏం బాధపడద్దు, నీకు 2 నెలల్లో మొత్తం నీకు క్లియర్ అవుతుంది అని చెప్పారు. నేను అనుకున్నాను 2 నెలలు అంటే అంత డబ్బులు, మాకైతే సొంత ఇల్లు ఉన్నాయండి గాజువాకలో, కాకపోతే అది రిజిస్ట్రేషన్ కాదు, ఇంటి మీద హౌస్ లోన్ కూడా ఇవ్వరు, ఏ విధంగా కూడా అవకాశం లేదు. ఉన్న గోల్డ్ అంతా బ్యాంకులో పెట్టాం, ఎవరు ఇచ్చే మార్గం లేదు. లోన్కి వెళ్తే కూడా మీకు అది ఇల్లు రిజిస్ట్రేషన్ అయితే మీకు ఇస్తామమ్మా అంటున్నారు. ఇలా చెప్పారు ఫాస్ట్ గారు, మాకు ఎలా అవుతుంది అని అనుకున్నాను. కానీ నిజంగా ఎంత అద్భుతం అంటే ఊహించిన రీతిలో మాకు కిందటి నెలాఖరున మాకు లోన్ వచ్చింది. అది ఎంత అద్భుతం అంటే నిజంగా ప్రభు ఎంత గొప్ప, మీ దైవజనుల ద్వారా మాకు పలికించిన మాటను స్థిరపరిచి మా జీవితంలో ఎంత అద్భుత కార్యం అండి. నిజంగా వచ్చిన దగ్గర నుంచి మేము ఎంతో బలపడుతున్నాము. దైవజనులు చెప్పిన మాటలకి మాకు ఎంతో ధైర్యం అండి. గట్టిగా చప్పటి కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రైజ్ గాడ్. వారికి ఇల్లు ఉంది కానీ పేపర్లు సరిలేవు. పేపర్లు లేకపోతే ఎవరిని లోన్ ఇస్తాడా? అన్ని లక్షలు లోన్ ఇస్తాడా? ఆమె దుఃఖంతో వచ్చింది తైలాభిషేకానికి, ఏడ్చేసింది. అయ్యా ఒక మాట చెప్పండి. అది నేను కళ్ళు మూసుకున్నప్పుడు దేవుని ఆత్మ చెప్పింది 2 నెలల్లో ద్వారం తెరపడుతుందని చెప్పాను. ఆమె ఆశ్చర్యపడింది. ఏంటంటే 2 నెలలు ఎలా జరుగుతుంది? నేను ఒక పోస్ట్ మ్యాన్ని, నేను ఒక ఆత్మీయ బంట్రోత్ని, ఆయన నాకు ఏ ఉత్తరం ఇస్తా ఉత్తరం మీకు ఇస్తానమాట. ఆమేన్, హల్లెలూయా. అద్భుతాలు చేసేవాడు దేవుడు. ఆయన సేవకుడుగా, ఆయన ప్రణాళికలో నా తల్లి గర్భంలో నేను రూపించబడక ముందు నా తండ్రికి చెప్పాడు, నీకు మగపిల్లోడిని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టు. 79లో దేవుడు మాట్లాడాడు. 1979లో అమ్మ కన్సీవ్ అయింది. 80లో పుట్టాను. పుట్టిన నాటి నుండి నా తల్లిదండ్రులు వేసిన పునాది ఆత్మ సంబంధమైంది కనుక ఒక సినిమా హాల్కి వెళ్ళటం కానీ ఒక సినిమా చూడటం కానీ అనుభవం నాకు లేదు. అందుకనే నాకు మైండ్ మెచ్యూరిటీ వచ్చే వరకు, నా మనస్సుకి ఆత్మ గ్రహింపు అయ్యే వరకు నా తల్లిదండ్రులు భయభక్తులతో పెంచారు. ఎప్పుడు ఈదులో ఒక సినిమాకి కానీ ఒక డ్రామాకి కానీ వెళ్ళనిచ్చేవాడు కాదు. ఏమండి అంటే, చిన్న నువ్వు ఒక ప్రవక్త కాబోతున్నావు, వెళ్ళకూడదు, లోక స్నేహం చేయొద్దు. స్కూల్లో జాయిన్ అయినప్పుడు భారత క్రిస్టియన్ అని రాయడు, నా తండ్రి ఇండియన్ క్రిస్టియన్ అని రాయించాడు. అప్పుడు ఆ మాస్టర్ చెప్తున్నప్పుడు విన్నాను, నాకు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటాను. నీ కొడుక్కి జాబ్ రాదయ్యా ఇలా రాస్తే అన్నాడు. ఈ జాబ్ చేసే పని లేదు, ఈయనకు ఒక జాబ్ ఉండిపోయింది అన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే క్రైస్తవ్యంలో క్రీస్తుని అంగీకరించడంలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అంగీకరిస్తామో, ఎప్పుడైతే నిక్కచ్చు క్రిస్టియానిటీగా ఉంటామో, ఆశీర్వాదాలకి హక్కుదారులు అవుతాం. ఆమేన్. అలాగ పెంచడం ద్వారా నేను పుట్టి పెరిగింది కూడా మా చర్చిలోనే.
మాకు ఒక గది ఉండేది చర్చ్ వెనకాల, చర్చి హాల్ అనమాట. మేము చదువుకోవటం బలిపీఠం దగ్గరే, పడుకోవటం బలిపీఠం దగ్గరే. హన్న సమూయేలుని దేవుని మందిరంలో ఎలాగ వదిలి పెంచిందో ప్రవక్త దగ్గర, ఆ నడిపింపు నా తండ్రి మాకు ఇచ్చాడు. అందుకనే ఏది మాట్లాడితే అది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు ఒక ప్రవక్తగా మీ మధ్యకి నడిపించాడు. మేము పండుకున్నప్పుడు మా ఊరు దగ్గర మా ఇంటికి లెఫ్ట్ సైడ్ డ్రామాలు వేస్తూ ఉండేవారు. మా స్నేహితులు, మా ఫ్రెండ్స్, మా కజిన్స్ అందరూ వెళ్ళిపోతూ ఉండేవారు. నాకు వెళ్ళి చూడాలని ఉండేది. మా బ్రదరు, నేను, మా సిస్టర్కి ముందు వెళ్ళిపోవాలని ఉండేది. నాన్న దుడ్డుకరెట్టుకుని, మీరు వెళ్ళటానికి వీరు లేదు, వెళ్ళారా బాధేస్తాననేవాడు ఆయన. అందరం పడుకున్నట్టు పడుకుందాం అనేది మా అక్క ఎంత తెలివైంది అనుకుంటున్నారు అనేది గురకబెట్టే చిన్న అనేది. ఎలాగ గురకెట్టాలంటే అని గురకెట్టే నాన్న పడుకున్నారు అనుకుంటున్నారు. మేము అలాగే అనుకుంటే ఆయన వెళ్ళిపోయేవాడు. కానీ సమయం ఉన్న తర్వాత సినిమాకి వెళ్ళిపోదాం అనేది అని ఎప్పుడు తెరిచేటప్పటికి మా నాన్నగారు నడుస్తూ ఉండేవారు, కర్ర సంకలో పెట్టుకుని. అంటే అంత భయభక్తులుగా ఆయన పెంచాడు కనుకనే ఈరోజు పరిశుద్ధాత్ముడు నా మీద నిలిచి ఉన్నాడు. నేను మాట్లాడేది, నేను మామూలు మనిషినే, కానీ ఆయనను నేను కాపాడుకుంటున్నాను కనుక ఆయన నన్ను వాడుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు చేసిన ప్రార్థనలకి దేవుడు 2319 మంది పిల్లల్ని ఇచ్చాడు. ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? 2319 మంది పిల్లల్ని ఇచ్చాడు. చాలామంది అమ్మాయిలు మాట్లాడారు, అయ్యా మీరు ఎలా చెప్తున్నారు, నా భర్తకి అసలు ఆరోగ్య పరిస్థితులు బాగోలేవు, కణాలు లేవని డాక్టర్ చెప్పాడు, నా దగ్గర నీటి బొడుగులు ఉన్నాయని చెప్పాడు, ఇది సాధ్యము కాదని చెప్పాడు, నువ్వు ప్రార్థన చేసి ఎలా చెప్తున్నావు అన్నారు చాలామంది. నేను అన్నాను, వారు ఈ లోకంలో చదువుకున్న డాక్టర్లు, నాకు చెప్పిన వాడు పరమ డాక్టరు, ఆమేన్, పరమ వైద్యుడు, సృష్టికర్త. అయితే చూద్దామనుకున్న వాళ్ళు అందరూ బిడ్డలను ఎత్తుకుని వస్తూ ఉన్నారు. కొంతమందికి అడుగుతూ ఉన్నారు, మగపిల్లడు కావాలా, ఆడపిల్ల కావాలా? ఎవరు అడుగుతారు ఇలాగా? ఎవరు అడగటానికి సరిపోతారు? ఆత్మ కలిగిన వాడు అడగగలడు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మొన్న కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాను. వారి తండ్రి చనిపోయాడు. ఆ కుటుంబం అంతా ప్రార్థనకు వస్తూ ఉన్నారు. చాలా కాలం తెలుసున్న కుటుంబం గురించి పాస్టర్ గారు వస్తే మా అమ్మ కొంచెం బలపరచబడుతుందని చెప్పాడు. ఆ కొడుకులు ఇద్దరు కొడుకులు, 2 కోడళ్ళు ఉన్నారు. వాళ్ళ తండ్రి కోల్పోయాడని ఒక నైట్ ప్రయాణం చేస్తూ ఆంధ్రవేలో ఆగి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వెళ్తే ఆ తల్లి ఎంతో ఏడుస్తూ ఉంది, కుమారులు ఏడుస్తూ ఉన్నారు. మా తండ్రి ఒక స్కూల్ బస్సు నడుపుతాడండి, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు పాస్టర్ గారు. అమ్మ కోలుకోలేకపోతూ ఉంది, ఆమె ధైర్యం తెచ్చుకోలేకపోతూ ఉంది, కుటుంబం అంతా విషాదంగా మారిపోయింది అని ఏడుస్తూ ఉంటే నేను అన్నాను, మీకు ఏం కావాలి ఇప్పుడు? ఏడవకండి అని ఒక గట్టిగా చెప్పాను, ఏడవకండి, ఏం కావాలి? వాళ్ళ కొడుకు అన్నాడు, పాస్టర్ గారు మా నాన్న నా గర్భాన్ని పుడతాడంటారా అన్నాడు. నీకు కావాలా? మా ఇంట్లో ఒక మగపిల్లడు పుడితే మా నాన్న పుట్టాడన్న ధైర్యం మాకు కలుగుతుందండి, మీరు ఆ ఆశీర్వాదం మాకు ఇవ్వండి అన్నారు. సరే, ఏవైతే ముందు వీళ్ళు ఆదరించబడతారు. సరే, మీ భార్య భర్తలు వెళ్ళారండి, ప్రార్థన చేసి నువ్వు గర్భవతి అవుతున్నావు, కోడల్ని చెప్తున్నాను అనమాట. నాకు ఆత్మ నాకు పలికిస్తూ ఉన్నాడు, గర్భం ధరించి మగబిడ్డను కంటావు అని చెప్తే ఆ భార్య భర్తలు ఇద్దరూ ఆశ్చర్యపడి, ఇసాకయ్య గారు ఇది కనుక జరిగితే ఇసాకు పేరు ఎట్టుకుంటామండి అన్నాడు. ఇసాకు పేరు ఎట్టకూడదు అన్నాను. లేదండి ఇసాకు పేరు లేదు, నీకు మీ నాన్న కావాలా? మీ నాన్న పేరు ఏం పేరు? భూషణం అంటాను. ఆ పేరు ఎట్టుకో. ఇంకా ఏమీ లేదు, కానీ ఏం మాట్లాడుకుంటున్నాం మనం? జరగబోయే శుభం గురించి మాట్లాడుతున్నాం. దేవుడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు అన్నట్టే 2 నెలలకు 3 నెలలకు అమ్మాయి గర్భం ధరించింది. నాకు నిన్న మాట్లాడుతుంది అనమాట,
అయ్యారండి, రేపు గురువారం తైలాభిషేకానికి ఉప్పులగుప్తం తీసుకొస్తున్నాం ఈ కుమారుడిని. ముందేమో మా ఆయనేమో ఇసాకు పేరు పెడతాను అనుకున్నాడు. పుట్టిన తర్వాత ఏమో మా నాన్న పేరు కూడా పెట్టుకోమన్నాడు కదా పాస్టర్ గారు. భూషణ్ ఇసాక్ అని పెడదావా అన్నాడట. మీ తండ్రి పేరు పెట్టుకునేలాగా అని మాట్లాడదు. ఇవన్నీ ఎలా జరిగితే కార్యాలంటే నువ్వు ఏది మాట్లాడితే దాన్ని స్థిరపరుస్తానన్నాడు ఆయన. 2319 మంది పిల్లలు ఇలాగ వాగ్దాన ఫలాలతో పుట్టారు. ఆమేన్. ఎవరికైనా బిడ్డలు లేరు అన్నవారు భయపడిన అవసరం లేదు. అది ఎన్ని సంవత్సరాలైనా సరే నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అప్పులు బాధలు ఎక్కువైపోయిన వాళ్ళరా బాధపడకండి, భయపడకండి. ఈ తైలాభిషేకం ఒక మునిగితే ఆశీర్వాదంతో బయటకు వస్తాం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడేది, నీవు ద్రాక్ష చెట్టు నీడ ఉంటావు. నీ భర్త దగ్గరికి వెళ్తావు, నీ భార్య దగ్గర ఉంటావు, బిడ్డలతో వర్దెళ్తావు. ఒలీవ మొక్కలు వలె నీ పిల్లలు నీ భోజనం బల్ల చుట్టూ ఉంటారు. పరిశుద్ధ దీవెన మీకు ప్రాప్తించునుగాక. ఒక శుభప్రదమైన దీవెనకరమైన సాక్ష్యంతో మళ్ళీ నెల దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తూ ఉన్నాడు. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలోకి రండి. నిజమే ప్రభువా, నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ వాగ్దాన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. నేను భయపడను. నేను ఎందుకు భయపడాలి? నీవు నాకుండగా నేను ఎందుకు భయపడాలి? ఎంత కలవరంగా ఉన్నావా? ఎవరు సహాయం చేస్తారు? ఎవరు ఆదుకుంటారు? ఎవరు అండగా ఉన్నారు నాకు? ఎవరు నాకు కొండ? ఎవరు నాకు సహాయం చేస్తారు అనుకుంటున్నావా? పరిశుద్ధాత్ముడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడికి సాధ్యము నీ భయమును, నీ దరిద్రాన్ని, సమస్తాన్ని ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు. ఎవరి భయము లేకుండా ప్రతి వారు తన ద్రాక్ష చెట్టు దగ్గర, ప్రతి వారు తన అంజూరపు చెట్టు దగ్గర నివసిస్తారు సురక్షితముగా. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినము ప్రత్యేక నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఏది జరగాలని వచ్చేవో, ఏ దుఃఖము కొట్టివేయబడాలని ఏడుస్తూ ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని బాధతో కుమ్ములు పోతున్నావో, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన నిన్ను బ్లెస్ చేస్తూ ఉన్నాడు. కలవరం ఎక్కువైపోయిందా? 2 చేతులు ఆకాశం వైపు చాపి, నా చెయ్యి నీ చేతిలో పెడుతున్నాను బాబు, నా చెయ్యి నీ చేతిలో పెడుతున్నాను బాబు అని. నీ కలవరము యేసు నామములో కొట్టివేయబడును గాక. నీ అప్పులు యేసు నామములో కొట్టివేయబడును గాక. నీవు అవమానపరచబడ్డ చోటే ఆశీర్వాదంగా నిలబడదువు గాక. గర్భఫలము, భూఫలము, ఐశ్వర్యం మీకు కలుగును గాక. గొప్ప సాక్ష్యము నీ నోట ఉండును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి, మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. లేక చాలా ఇబ్బందులు పడతా, కారేముట్లు నీళ్ళు ఎత్తిపోసుకుంటా చాలా అవస్థలు పడతా. మాకు మంచి రోజులు ఉండయా లేవా, మేము ఇల్లు కట్టుకోగలుగుతాం లేదా అని తర్వాత అయ్యగారు వాగ్దానం ద్వారా నమ్మిన వాడికి నమ్మితే నువ్వు కార్యం చూస్తావు. ఇల్లు మొదలు పెట్టేటప్పుడు అమ్మ మరి కరోనా కదా ఇల్లు మొదలు పెడుతున్నాము. ఏం కాదమ్మా, అయ్యగారి దగ్గర నుంచి మాకు ప్రేరాయలు ఇచ్చారు. ఆ పాస్టర్ గారిని తీసుకొచ్చి ఆయిల్ వేపించి మేము పని ప్రారంభించాము. దేవుడి దయ వల్ల, అయ్యగారు ప్రార్థన వల్ల మాకు ఈ గృహం దేవుడు ఇచ్చాడు. మరి మేము ఆ 3వ నెలలో మేము ఫ్యామిలీ అంతా అసలు చనిపోవాల్సిన విషయం తెచ్చుకొని మేము ఇదైపోవాలనుకున్నాం. చాలా అవమానాలు పడ్డారు. సరే రేపు ప్రార్థనకి వెళ్ళి వచ్చి అప్పుడు నిర్ణయం తీసుకున్నావయ్యా, మరి రేపు అక్కడికి వెళ్ళాలి కదా, ఈరోజే మనం ఇలా చేసుకుంటే ఎట్లా కానీ మేము చాలా బాధపడి
ఆ ప్రార్థనకు వచ్చి కూడా మేము అయ్యగారితో ఏం చెప్పలేక మేము వచ్చేసాం. తర్వాత వాగ్దానం ద్వారా అయ్యగారు మీరు పారిపోవాలనుకుంటావు, నువ్వు ఉన్న చోటే నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, కుటుంబాన్ని విడిచి ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, ఇల్లు సగం అయిన తర్వాత కూడా ఇక్కడ ఉదయం మనం వెళ్ళిపోదాం, ఇల్లు అమ్మేస్తే నువ్వు రోజు ఆ వాక్యం ఉంటున్నావు కదా, ఆ మాట అనుభవం ప్రతిరోజు 8ంటికి పిల్లలు ఆయన ఎక్కడున్నా కూడా ఆ వాక్యం విని అరగంట సేపు నన్ను అక్కడ కూర్చోబెడతారు. ఆ వచ్చిరాని మాటలే రాసుకుంటా ఉన్నాను. దేవుడు మాకు ఈ గొప్ప కృపనిచ్చాడు. దేవుడు కొన్నాడు, అయ్యగారు కొన్నారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కళాభారతి మద్దెలపాలెం, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి ఎన్ జాన్, ఎస్తేరేంద్ర, పీటర్ ప్రసాద్, బన్నీ, వాసు, విజయ్, సంతోష్, మాధవి, మిర్యాలగూడ నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కార్యక్రమానికి మీ కష్టార్జితాన్ని 10,000 రూపాయలు మీరు స్పాన్సర్ చేసి ఉన్నారు. ఇది ఇంటర్నేషనల్ ఛానల్, శాటిలైట్ ఛానల్, ఇది లోకల్ ఛానల్ కాదు కనుక అర్ధగంట ప్రోగ్రాంకి 10,000 రూపాయలు మనకి ఖర్చు అవుతూ ఉంది. ఈ 10,000 రూపాయలు మీరు స్పాన్సర్ చేయటం ద్వారా ఈ అర్ధగంట కార్యక్రమం ప్రపంచం 4 మూలలకి వెళ్ళి టెలికాస్ట్ అవుతూ ఉంది. దీని ద్వారా ఎందరో కన్నీళ్ళు తొడవబడుతూ ఉన్నాయి, ఎందరో ఓదార్చబడుతూ ఉన్నారు, మారు మనసు పొంది రక్షణ పొందుతూ ఉన్నారు. చనిపోవాలనుకున్న వారు తిరిగి బ్రతకాలి, లేదు చనిపోకూడదు, దేవుడు అద్భుతం చేస్తాడని ఒక శుభప్రద నిరీక్షణతో, ఆశతో జీవించడానికి వారు మరల జీవితాన్ని మొదలు పెడతా ఉన్నారు. ఎన్ని ఆశీర్వాదాలు! అంతమంది రక్షించబడింది, ఓదార్చబడింది. స్పాన్సర్ చేసిన మీ కుటుంబానికి దేవుడు మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దీవెన. మీరు ఏ పని జరగాలని మొట్టమొదటిగా 10,000 రూపాయలు స్పాన్సర్ చేశారో మీ కోరిక 100% దేవుడు జరిగించునుగాక, నెరవేర్చునుగాక. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడైన యేసు ప్రభువా మీకు వందనాలు. స్పాన్సర్ చేసిన ఈ కుటుంబాన్ని నిశ్చయముగా మీరు ఆశీర్వదించండి. ఏ పని జరగాలని మొదటగా నీ పని చేశారో, ఈ సువార్త ద్వారా, ఈ సాక్ష్యాల ద్వారా ఎందరో ఓదార్చబడ్డారో, ఆదరించబడ్డారో ఆ దీవెని కుటుంబానికి దయచేయండి. మేము విత్తనం విత్తుకున్నాం, గొప్ప పంట దేవుడు మాకు ఇచ్చాడని ఎలుగెత్తి సాక్ష్యం చెప్పే సమయము, తరుణము యేసు నామములో వీరికి కలుగును గాక. నీ దాసుడిగా ప్రకటిస్తున్నాను. దీవెన, నీ ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఆరోగ్యము ఈ కుటుంబానికి కలుగును గాక. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.